ప్రిన్సిపల్ గారికి, అలాగే డిఎస్పి రామ్మోహన్ రెడ్డి సార్ గారికి, సిఐ శివలింగం సార్ గారికి, మరియు కళాశాల యాజమాన్య అధ్యాపక బృందానికి, విద్యార్థి మిత్రులందరికీ నేటి వశిష్ఠ సెలబ్రేషన్ సందర్భంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనం ఇక్కడ ఏం చేసుకుంటున్నాం? సెలబ్రేషన్ అంటే ఏంటి? పండగ. మరి పండగలో మనం ఎంజాయ్ చేస్తామా లేదా? ఏమన్నారు? ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఇక్కడ. ఎస్, మనం చేసే ఎంజాయ్ ఎలా ఉండాలి? జీవితాంతం మర్చిపోలేనట్టుగా ఉండాలా, లేక జీవితాంతం ఎంజాయ్ చేద్దామా? చెప్పండి. జీవితాంతం మర్చిపోలేనట్టుగా చేద్దామా, జీవితాంతం ఎంజాయ్ చేద్దామా? జీవితాంతం ఎంజాయ్ చేయాలి. జీవితాంతం మర్చిపోనట్టు కాదు ఇక్కడ. జీవితాంతం ఎంజాయ్ చేయాలి అంటే ఏం చేయాలి? మనం చేసే పని పైన మనకి ఇష్టం ఉండాలి, మన జీవితం పైన మనకి ఇష్టం ఉండాలి. కానీ నేటి యువత ఏమవుతుందో తెలుసా మీకు? ఎంతసేపు డ్రగ్స్ కి అలవాటు పడి, మందుకు అలవాటు పడి, ఈజీ మనీకి అలవాటు పడి, ఆన్లైన్ బెట్టింగ్లని అనేక రకాలైనటువంటి వ్యసనాలకు అలవాటు పడి యువత అంతా ఈరోజు చెడు మార్గంలో వెళ్ళి జీవితాన్నంతా సర్వనాశనం చేసుకుంటుంది. కరెక్టే కదా? ఎస్, కరెక్టే. కానీ మరి మనం జీవితాన్ని సర్వనాశనం చేసుకోకుండా ఉండాలి. ఒకప్పుడు ఎలా ఉండేవి? ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మరి ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఆ రోజుల్లో అక్కడ తాతలు, అమ్మమ్మలు వాళ్ళు మనకి ఏ విధంగా నేర్పించే వాళ్ళంటే, మనకి ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి నేర్పించేవాళ్ళు, వ్యక్తిత్వ వికాసం గురించి, ఇంట్లో ఉన్న నడవడిని బట్టి మనం నేర్చుకునే వాళ్ళం. కానీ ఈ రోజుల్లో ఏ విధంగా ఉంటున్నారు తెలుసా? చిన్న చిన్న కుటుంబాలు, పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు, పిల్లల్ని పట్టించుకోవడం లేదు. ఇటు విద్యా సంస్థల్లో కూడా వ్యక్తిత్వ వికాసం గురించి ఎక్కడా కూడా ఎవరు నేర్పలేరు తెలుసా? మరి ఇలాంటి పరిస్థితుల్లో చిన్నగా క్లాస్లో టాప్ రాలేదని, లేకపోతే ఇంకేదో చిన్న కారణం వల్లనో, లేదా అప్పులు ఎక్కువయ్యాయనో, లేదా లవ్ ఫెయిల్యూర్ అయిందనో, ఏదో చిన్న చిన్న కారణాలకి, చిన్న ఫెయిల్యూర్ని తట్టుకోలేక యువత ఆత్మహత్యలలో పాల్పడుతుంది. మరి ఈ ఆత్మహత్యలు ప్రపంచంలో ఏ జీవి అయినా సరే, ఒక్క మనిషి తప్ప ఎవరైనా సరే, అంటే మనిషి తప్ప ఏ జీవి కూడా తనకు తానుగా హత్య చేసుకుంటలేదు. కేవలం మనిషి మాత్రమే హత్య చేసుకుంటున్నాడు. మరి ఈ విధంగా తనకు తాను ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదు. మరి మనకి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే జీవితంలో ధైర్యంగా నిలబడి ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. మీరు టీనేజ్ లో ఏదైనా తప్పు చేస్తారనుకోండి, టీనేజ్ లో చేసినటువంటి ఒక తప్పు యొక్క ప్రభావం అనేది తదుపరి 40-50 సంవత్సరాల జీవితం అంతా మీరు దాన్ని భరించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. జనరల్ గా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక అమ్మాయి అబ్బాయినో, లేదా అబ్బాయి అమ్మాయినో ఒకవేళ ప్రపోజ్ చేసింది అనుకోండి. ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు చెప్పండి? ప్రపోజ్ చేసే వాళ్ళకు ఎంతైతే హక్కు ఉంటుందో, ఎదుటి వాళ్ళకు రిజెక్ట్ చేసేటటువంటి, యాక్సెప్ట్ చేసేటటువంటి హక్కు కూడా ఉండదా? ఉంటుంది. మరి ఆ రిజెక్ట్ కూడా ఎలా చేయాలి అంటే స్మూత్ గా చేయాలి. లేకపోతే అరే నీ ముఖం చూస్తున్నావు రేపు నన్ను అర్థంలా, నీ ముఖానికి నేను అవసరమా అని ఇలా రిజెక్ట్ చేయకుండా స్మూత్ గా రిజెక్ట్ చేసే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళు కూడా రిలీజ్ చేయమనాలంటే సింపుల్ గా నీవు లేకపోతే ఏముంది మాస్తున్నారు ఈ దునియా లోపల అనే విధంగా మనం ఉండాలి. కానీ నెగిటివ్ కాన్సెప్ట్ లో ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. నెగిటివ్ కాన్సెప్ట్ లో వెళ్ళాలనుకోండి మీ జీవితం అంతా సర్వనాశనం అవుతుంది. కాబట్టి నెగిటివ్ కాన్సెప్ట్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళకుండా జీవితాన్ని ముందుకు సాగించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా చూస్తే ఈ రోజుల్లో యువత 25 సంవత్సరాలకు దాదాపు పెళ్లి చేసుకోవాల్సిన యువత 30-40 సంవత్సరాలు వచ్చినా సరే పెళ్లి చేసుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపం. ఎంత చదువు చదివినా, ఏ చదువు చదివినా చదువుకు తగ్గ ఉద్యోగం రాక, వాడు పెళ్లిళ్ళు చేసుకోలేక, వాడికి వాడు పిల్లనియక, ఏ 40 సంవత్సరాలతో మీరు పెళ్లిళ్ళు చేసుకుంటే మీకు పుట్టేటటువంటి పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మరి నెక్స్ట్ జనరేషన్ కి ప్రాబ్లం రాకుండా ఉండాల్సిన అవసరం అనేది చాలా అవసరం ఉంటుంది. మరి ఈ విధంగా ఉండకుండా మీరు ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్న పిల్లలకి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ లోపం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కేవలం అన్ని రంగాల్లో చూసుకుంటే అత్యంత అధమ స్థాయిలో ఉన్నటువంటిది ఏముంది అంటే ఈ రోజుల్లో విద్యా వ్యవస్థ మాత్రమే ఉంది. మనం చూసుకుంటాం కాలేజీలో పిల్లలకి ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అంటే కేవలం వాళ్ళు తినే కూరగాయల పేర్లు చెప్పలేకపోతున్నారు. ఈ రోజుల్లో వాళ్ళు తినేటటువంటి పప్పుల పేర్లు చెప్పలేకపోతున్నారు. చివరికి లక్షకి ఎన్ని సున్నాలు అంటే చెప్తలేరు పిల్లలు. అలాగే
తెలుగు మీడియం కాకపోయినా డిగ్రీ స్థాయికి వచ్చిన తర్వాత కేవలం తెలుగులో చదవలేకపోతున్నాడు. పోదని చెప్పి చివరికి ఏమడిగానంటే, సరైన బట్ అని ఇంగ్లీష్లో తీసుకురా, అకౌంట్స్లో ఇంగ్లీష్లో ఉంటుంది కదా అని ఇంగ్లీష్లో చదవమంటే అది చదువుతలేడు. ఎందుకురా బాబు అంటే, ఇది చూసి రాసిన సార్, వాడు ఏం రాసిందో అదే ఉన్నదండి. కనీసం అది కూడా చదవలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి పాస్ అవుతున్నారా పిల్లలు? అందరూ విద్యార్థులు పాస్ అవుతున్నారు. ఎందుకంటే మన సిస్టంలో లోపాలు ఉన్నాయి. ఇక్కడ మీరు ఎగ్జామ్లో కాపీ కొడితే పాస్ అవుతారు, ఎందుకంటే అందరి క్వశ్చన్ పేపర్ ఒకేలాగా ఉంటుంది. కానీ జీవితం మనకందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ ఇస్తుంది. మీ యొక్క ఇంటి పరిస్థితులు వేరు, ఇతరుల యొక్క ఇంటి పరిస్థితులు వేరు. నీ స్ట్రగుల్ వేరు, ఇంకొకటి స్ట్రగుల్ వేరే ఉంటుంది. నీ రిసోర్సెస్ వేరే ఉంటాయి, ఇంకొకటి రిసోర్సెస్ వేరే ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో పక్క వాడిని చూసి మీరు కాపీ చేస్తే మీకు ఏమొస్తుంది? మీకు ఏం రాదు. మీ జీవితం వేరు, వాడి జీవితం వేరు. నీ క్వశ్చన్ పేపరే వేరు. కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయాలంటే నీకు నువ్వే సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు జీవితంలో ముందుకు సాగాలి అంటే ఉన్నత స్థాయికి ఎదగడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఉన్నత స్థాయిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే ఏం చేయాలి? మీరు డాక్టర్ అయ్యారనుకోండి, ప్రపంచంలో మీకంటే గొప్ప డాక్టర్ ఎవరు ఉండకూడదు. ఒకవేళ అడ్వకేట్ అయ్యారనుకోండి, మీరు ప్రతి జనాల నోళ్లలో మీ పేరే ఉండాలి అక్కడ. అలాగే ఒకవేళ మీరు అధ్యాపకుడు అయ్యి ఉంటే ప్రపంచం గర్వించదగ్గ అధ్యాపకుడు అయి ఉండాలి. ఆ విధంగా చేయాలి అంటే మీరు చేసే పని పైన మీకు ఇష్టం ఉండాలి. అదే విధంగా ఉంటుందో అప్పుడే మనం ఎంజాయ్ చేయగలుగుతాం వర్క్ని. నాకు చాలా మంది వాళ్ళు చేస్తుంటారు, కాలేజ్ నిజానికి 2 గంటలకు అయిపోతుంది, మా విద్యార్థులకు తెలుసు. కానీ నా యొక్క క్లాసెస్ డైలీ స్పెషల్ క్లాసెస్ 2 to 4 వరకు నేను క్లాసెస్ తీసుకున్నా. నా సిలబస్ అయిపోదు. ఎందుకు అయిపోదు? సార్లు ఏమంటారంటే, అంతగానో మీరు వేసుకొని ఎందుకు చెప్తావు, పిల్లలు ఇబ్బంది అవుతున్నాడా అని అంటారు. కానీ నేను చెప్పే సమాధానం ఒకటే, 100 మంది విద్యార్థులు కనీసం 2 విద్యార్థులైనా బాగా చదువుకుంటున్నారు. ఆ 2 విద్యార్థులకైనా నా యొక్క చదువు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను పిల్లలకు చెప్తున్నాను. మిగిలిన 98 మంది విన్నా వినకపోయినా పెద్ద నష్టమేం జరగదు. కానీ ఈ 2 విద్యార్థులకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో పిల్లలకు మనం చదువు చెప్పడం జరుగుతుంది ఇక్కడ నేను. మరి ఇలా చెప్పినట్లయితే ఆ 2 విద్యార్థులైనా బాగుపడతారు. మరి జీవితంలో మనం ముందుకెళ్తుంటాం, వెళ్ళేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి మనకి. మరి ఆ అడ్డంకులను మనం అధిగమించాలి అంటే అనేక రకాలైనటువంటి మనం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. నేను ఒక చిన్న పాట రూపంలో చెప్తాను. నాకు నిజానికి పాటలు పాడడానికి రాదు, నేను సింగర్ని గాను. ఇలా మాట్లాడమంటే ఎన్ని గంటలైనా మాట్లాడతాను. కానీ నేను పాడే పాటల్లోనే కేవలం ఆ అర్థాన్ని మాత్రమే మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఆ పాట ఏంటంటే, తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళను హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని గుండెతో చెప్పెను, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో ముందుకు చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతనే మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను, నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను, నేనున్నానని. ఒకవేళ మీరు జీవితంలో ఓడిపోయినా సరే గెలుపుతో సమాజానికి మీరు సమాధానం చెప్పి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి మీరు ఉద్యోగమే చేస్తారో లేదా ఉపాధి కల్పించడానికి స్టార్టప్లు పెడతారో, ఏం చేసినా సరే మంచి మార్గంలో డబ్బులను సంపాదించండి. డబ్బులు బాగా సంపాదించండి అన్నాను కదా అని చెప్పి మనం డబ్బులు సంపాదిస్తే కేవలం ఆకలేసి అన్నం తింటాం, కానీ డబ్బులైతే తినలేము. మనం డబ్బులకు కొంతవరకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి, అంతేగాని డబ్బులు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకండి. అంతకంటే ఎక్కువగా మనుషులకు ప్రాధాన్యం ఇవ్వండి. చనిపోతే లేపడానికి డబ్బులు రావు, మనుషులే వస్తారు. కాబట్టి డబ్బులకు కాకుండా మనుషులకు ప్రాధాన్యం ఇచ్చి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి సమాజం గుర్తించే విధంగా తరతరాలుగా మిమ్మల్ని గుర్తుంచుకునే విధంగా మీ జీవన విధానం ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాశాల యాజమాన్యానికి